6 తో డివిజిబుల్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 2 ఇంటూ 3 6 అవుతుంది. సో ఏదైనా సరే 6 తో డివిజిబుల్ కావాలంటే నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 2 తో డివిజిబుల్ కావాలి. నెక్స్ట్ 3 తో డివిజిబుల్ అయ్యి నేను మీకు ఆల్రెడీ చెప్పాను 2 తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్కి 0 2 4 6 8 అనేది ఉండాలి. 0 2 4 6 8 లాస్ట్లో ఈవెన్ నెంబర్ ఉంటే అది 2 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 తో డివిజిబుల్ కావాలి. నెక్స్ట్ 3 తో డివిజిబుల్ కావాలంటే చెప్పాను ఆ నెంబర్ని మనం ఆడ్ చేయాలి. ఆడ్ చేసి డివిజిబుల్ బై 3 వేయాలి. అప్పుడు ఆ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుందో లేదు. ఏదైనా సరే నెంబర్ 2 తో డివిజిబుల్ అయ్యి నెక్స్ట్ 3 తో డివిజిబుల్ అయిందనుకో అది 6 తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 66 ఉంది బై 2 ఇది 2 తో డివిజిబుల్ అవుతుందా అంటే అవుతుంది. లాస్ట్లో ఈవెన్ నెంబర్ 6 ఉంది. సో ఇది 2 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే 6 + 6 12 12 బై 2 సారీ 12 బై 3 3 4 12 ఈ 3 తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ నెంబర్ అనేది 6 తో డివిజిబుల్ అవుతుంది. మనకు తెలుసు 6 11 66. సో వేరే నెంబర్ ఏదైనా ఒకటి మనం చెక్ చేసుకుందాం. 4 డిజిట్ నెంబర్ అనేది మనం తీసుకున్నాం. ఇక్కడ ఈ 6 తో డివిజిబుల్ అవుతుందో లేదో మనం చెక్ చేయాలి. 6 తో డివిజిబుల్ కావాలంటే ఫస్ట్ 2 తో డివిజిబుల్ కావాలి. నెక్స్ట్ 3 తో డివిజిబుల్ కావాలి. ఇక్కడ ఈ 2 తో డివిజిబుల్ అవుతుందా అంటే అవుతుంది. ఇక్కడ ఈ నెంబర్ లాస్ట్‌లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 తో డివిజిబుల్ కావాలంటే ఈ నెంబర్‌లని మనం ఆడ్ చేయాలి. 4 + 6 10 10 + 2 12 12 + 6 18. సో ఇక్కడ దీన్ని 18/3 చేయాలి. అంటే నెక్స్ట్ 3 తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. 18/3 అంటే 3 6 18. సో 3 తో డివిజిబుల్ అవుతుంది. 2 తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ నెంబర్ అనేది 6 తో డివిజిబుల్ అవుతుంది.